మండలి ఎన్నికల్లో చారిత్రాత్మక మెజారిటీ సాధిద్దామని అన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై కామెంట్లు చేశారు. ఆర్టీసీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కొనకళ్లతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అణచివేత నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేలా ఈ ఫలితాలుండాలని, జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రానికి స్వేచ్ఛను ప్రసాదించాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనమండలి విజయం ఎప్పుడో తేలిపోయింది, కానీ కృష్ణా జిల్లా చరిత్రలోనే నిలిచిపోయేలా మెజారిటీ సాధించాలని, ప్రతి గ్రాడ్యుయేట్ ని కలుద్దామని, వారి ఓటు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేసేలా కృషి చేద్దామన్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రతి వైసీపీ నాయకులను కర్మఫలం వెంటాడుతుందని, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని, ఇవాళ వంశీ రేపు జగన్ కి కూడా ఇదే గతి పట్టవచ్చని, జైళ్లలో మంచాలు పట్టు పానుపులు వెయ్యరని, జైళ్లుగానే ఉంటాయని, తాము కక్ష సాధింపుగా వెళ్లే వాళ్లమైతే నెల రోజుల్లోనే వైసీపీ నాయకులందరినీ జైలుకు పంపేవారమని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాజేంద్ర ప్రసాద్ గారి శాసన మండలి ఎన్నికల్లో వారి గెలుపు కోసం ఇవాళ యావత్ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కూటమి సభ్యులందరూ కూడా ఒకటే మాటగా ఏ రకంగా అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే కలిసికట్టుగా పనిచేశారో అదే స్ఫూర్తితో ఈరోజు అందరూ కూడా కలిసి ముక్తకంఠంతో రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో భాగస్వాములు అవుతా ఉన్నారు.